చాలా బాగా చేశాడు సూర్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. సూర్య స్టోల్ ది షో, వన్ మ్యాన్ షో. తను అసలు బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశాడు సినిమా. తన కోసమైనా సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే కంటెంట్ ఉంది, లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఏంటండి పాప బాబు, తన యాక్టింగ్ కూడా బానే ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా హై ఇచ్చింది. సెకండ్ పార్ట్ కి మంచి స్టార్టింగ్ అన్నమాట. క్లైమాక్స్ చాలా బాగుంది. కంగువా సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. యాజ్ ఏ సూర్య ఫ్యాన్ గా చెప్తున్నాను, ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కంగువా ఎంట్రీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్. యాక్షన్ సీన్ కానీ, సాంగ్స్ కానీ, ఆ కిడ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది, మా పాప కూడా నచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సూర్య గారు, ఇలాంటి మంచి మూవీ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూడడం జరిగింది. నాకైతే ఫస్ట్ హాఫ్ ఉన్న సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఎందుకంటే ఒక స్టోరీ పరంగా పక్కన పెడితే ఒక తెగకి సంబంధించిన సినిమా కాబట్టి సూర్య గారు యాక్టింగ్ పరంగా 100% ఇందులో పర్ఫార్మెన్స్ చేస్తాడు. అయితే లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది, ఒక వ్యక్తి వస్తారు, దాన్ని మనం రిలీవ్ చేయకూడదు కానీ చూడండి థియేటర్ లో. ఆ మొసలతో ఫైట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. అదే విధంగా లాస్ట్ 20 నిమిషాలు అయితే సినిమా చాలా అద్భుతంగా ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా బ్లాక్ బాస్టర్ అని కాకుండా మరీ యావరేజ్ అని కాకుండా నాకైతే నచ్చింది. ఏం నచ్చిందంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఒక తెగల వారీగా చూసుకుంటే ఒక 5 తెగలైతే ఇందులో చూపించారు. తన తెగని తను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నది సినిమా కంగువా సినిమా. ఇంకా ఆ 7 సెన్స్ పక్కన పెట్టేసి మగధీర పక్కన పెడితే దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు. ఏదైనా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సూర్య గారి యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయిన చాలా ఉంది. ఆ గతంలో వచ్చిన సూర్య యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది, ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంది. ఏదైనా లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. సూర్య బాగుంది, చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ కాబట్టి ఆకట్టుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా నేను చెప్పాల్సిందంటే సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయితే కానీ బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2 నుంచి 2.5 అయితే నేను ఇవ్వచ్చు. చూడండి, లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది సినిమా. సినిమా ఓకే అండి. ఇట్స్ నాట్ సూపర్ హిట్ బట్ చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. స్టోరీ కొంచెం లాగింగ్ గా ఉంది బట్ ఇట్స్ నైస్. సూర్య గారు ఇంకొక లెవెల్లో ఉన్నారనమాట. ఎప్పుడు చూడని విధంగా కాకుండా డిఫరెంట్ గా ఉన్నారు ఈ మూవీలో. సూర్య గారి కోసం వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఫ్యామిలీ వైజ్ గా ఇట్ ఈస్ స్లో మూవీ. సూపర్ అండి. పార్ట్ 2 డైరెక్టర్ గారు కనుక మన రివ్యూస్ అన్ని చూస్తే ఖచ్చితంగా ఇంకొంచెం అప్డేట్ చేస్తే చాలా బాగుండొచ్చు. చూసిన దాంట్లో సూర్య గారు యాక్టింగ్ అండ్ డైరెక్షన్ వల్ల మూవీకి ప్లస్ పాయింట్. యాక్చువల్లీ స్టోరీ వైజ్ గా లాగింగ్ అనే కానీ డైరెక్షన్ చాలా బాగుంది. సూర్య 5 రకాల షేడ్స్ పోషించారంటే సూర్య బాగా చేశారు. కార్తీక్ గారి ఎంట్రన్స్ లాస్ట్ లో ఓకే. బాబీ డియోల్ విలనిజం బాగుంది. దిశా పటాని ఎలా అనిపించింది? ఆమె అదే ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, యూత్ బాగానే ఉంటుంది. యూత్ బాగుంటుంది. పిక్చరేషన్ లో సబ్జెక్టు కొత్తగా ఉంది, బిలో యావరేజ్ అంతవరకు. క్లైమాక్స్ అంటే పిల్లోడు కోసంగా, చిన్న పిల్లోడు ఉంటాడు వాడి కోసంగానే అంత. పిక్చరేషన్ అంతా మొత్తం కలిపి బిలో యావరేజ్. సూర్య వరకు బాగుంది, ఆయన యాక్టింగ్ బాగా చేశాడు. స్టోరీ బాగాలేదు, స్లో నరేషన్, ఫ్లాట్ ఉంది. ఓకే ఏమో ఫ్లాప్. బాగాలేదు. బ్యాక్ డ్రాప్ లో మనకి మూవీస్ అని రాలేదు. ఇలా ఓషన్ లో ఫైట్ చేయడం గానీ ఆ గ్రాఫిక్స్ అనే మనకు కొంచెం కొత్త. స్లో నరేషన్ అంటే స్టోరీ బ్యాక్ డ్రాప్ అలా ఉంది. సో 2 times లో చూపించినట్టు ఉంటది అనమాట. బాగుంది. సో నాకు కంగువా క్యారెక్టర్ బాగా నచ్చింది. అది యాక్చువల్లీ హైలైట్. సో అక్కడ దాకా ఈ నరేషన్ అంతా స్లోగా వెళ్ళి ఒక స్టోరీకి ఒక హైప్ వస్తుంది. యానిమల్ అని కాదు, ఆయన ఎలివేషన్ కొంచెం పిట్టి అదే జాలి లేని ఒక క్యారెక్టర్ అనమాట. బాబీ డియోల్ ఆయన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది.
సో ఆయనకి ఇది ఒక డిఫరెంట్ రోల్. రొటీన్ అని కాదు, చెప్పిన సీ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సినిమాస్ మనకి తక్కువ వచ్చినాయి, రాలేదు ఇలా. మీనాక్షి చౌదరి ఇందులో లేరు కదా, దిశా పట్ని కదా, దిశా పట్ని. నాకైతే నిజంగా డిసప్పాయింటెడ్ మూవీ. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన నుంచి కూడా ఇంకేదో పీకుతారు అంటే సినిమాకి ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చి పీకుతారు అని అనిపించింది నాకైతే. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మరి బోరింగ్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంటే మరి భరించిన అంత గోల, ఫైట్లు అంటే ఫైట్ ఉంటే సరిపోతుంది, అంత గోలగా అర్థం కాకుండా గందరగోళంగా అనిపించింది మాకు అంత ఫస్ట్ హాఫ్ అంతా. అంటే చూసి ప్రేక్షకుడు అర్థం కాకుండా తిక్కమతలు పెట్టేలా ఫస్ట్ హాఫ్ ఉంటుంది అన్న. బట్ అలాగే బాబుడాల్ గారి సీన్స్ కూడా ఉన్నాయి, ఆయన కూడా పెద్ద ఇప్పటికే లేవు. ఇద్దరు మధ్యన సీన్స్ అంటే అవి క్లైమాక్స్ లోనే పెట్టారు. లాస్ట్ 40 నిమిషాలు అయితే మాత్రం సినిమా బాగుందన్న. అందుకనే యావరేజ్ మూవీ అంటున్నాను. నా వరకు చూసుకుంటే సినిమా జస్ట్ యావరేజ్ మూవీ కానీ హిట్కి వెళ్ళే ప్రసక్తే లేదు. అది తమిళ్లో ఆయనకి స్టార్ ఇమేజ్ వల్ల ఏమన్నా హిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కలెక్షన్ లా ఉండొచ్చు తప్ప సినిమాకి మన తెలుగులో వరకు చూసుకుంటే సినిమాకి వస్తే లాస్ట్ 40 నిమిషాల కోసమే రావాలన్న. ఆ 40 నిమిషాలు మాత్రమే సినిమా బాగుంది. అట్లా ఏదన్నా కార్తీక్ గారి క్యారెక్టర్ కూడా అంటే లాస్ట్ 5 మినిట్స్ అన్న, అంటే ఆయన క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ లేదు. బట్ ఏంటంటే పార్ట్ 2 ఉంది కాబట్టి పార్ట్ 2 ఇద్దరు హీరో విలన్ అనమాట. సో హీరో విలన్ గా ఈ స్టోరీ రివీల్ చేయకూడదు అనుకోండి చేస్తున్నాను. బట్ సారీ, బట్ కార్తీక్ గారి ఎంట్రన్స్ కూడా చాలా బాగుందన్న. ఓవరాల్ గా నేను చూసుకుంటే కంగో మూవీ జస్ట్ యావరేజ్ మూవీ అన్న. లాస్ట్ 40 నిమిషాలు ఏదైనా లేదన్నా కొత్తగా ఏమనిపించలేదు. రొటీన్ స్టోరీ రొటీన్ గానే అనిపించింది నాకు. ఇంకా 7 సెన్స్ ఆఫ్ బాహుబలి ఇవే గుర్తొచ్చినాయి అన్నమాట. బట్ విజువల్స్ పరంగా కొంచెం హార్డ్ వర్కింగ్ ఎక్కువ చేశారు అనిపించింది. బట్ డిఎస్పీ గారి హీరో 1 హీరో సినిమాకి అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఒక సాంగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ లో కావచ్చు, నిజంగా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం 3 గంటల వర్త్ బ్యాక్గ్రౌండ్ కు మాత్రం నిజంగా టీమ్ అయితే ఏదైతే ఉందో డిఎస్పీకి దండ ఇచ్చానమాట. ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకపోతే కూర్చుంటే 2 గంటలు కూడా కూర్చోరన్న. వాళ్ళు లాస్ట్ 40 నిమిషాలు ఓకే బాగుంది సినిమా. ఆ యాక్షన్ పార్ట్ కావచ్చు, ఆ కథ రివీల్ చేసే విధానం ఉంటుంది, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా కంగో మూవీ ఓకే జస్ట్ యావరేజ్ మూవీ అన్న, అంతే అన్న. థ్యాంక్ యూ. సినిమాలో మాత్రం ఏం లేదు, లిటరల్లీ టార్చర్. తలభారంతో బయటకు వస్తారు. నేను ఎందుకు వెళ్ళినా సినిమాకి అనుకుంటున్నా, సూర్య గారి మీద ఇష్టం అది. ఇంకో తెలుగు సినిమా ఉన్నా తెలుగు ప్రేక్షకుడు అయ్యుండి కూడా కంగువా సినిమాకి వెళ్ళొచ్చాను అంటే అది కేవలం సూర్య గారు మీకోసమే. కానీ డైరెక్టర్ శివ గారు మాత్రం గట్టిగా డిసప్పాయింట్ చేసి వెన్నుపోటు పొడిచారు. ఆఫ్ కోర్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, కానీ ఏమైంది ప్రాబ్లం అంటే ఒక స్టోరీ లేదు, స్టోరీ టెల్లింగ్ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, డైరెక్షన్ కరెక్ట్ గా లేదు. మీరు కంటెంట్ లేకుండా విఎఫ్ఎక్స్ సీన్లు పెట్టేసి, ఫైట్ సీక్వెన్స్లు పెట్టేసి, గట్టిగా అరుపులు, అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి జనాల మీద సినిమా రుద్దేద్దాం అంటే ఇలానే ఉంటుంది. అసలు ఎక్కడ స్టోరీలో కనెక్టివిటీ లేదు. ఒక సీన్ కనెక్ట్ అయిదామన్నా కూడా నేను ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు సినిమాకి వస్తే కనుక ఆ ఎంటర్టైన్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా దొరకదు. ఎమోషన్ గానీ, యాక్షన్ గానీ, డ్రామా గానీ, గ్లామర్ గానీ ఏం లేవు సినిమాలో. డొల్లా కలిసింది ఖచ్చితంగా. 7 సెన్స్ మ్యూజిక్ కలిసింది, అలానే మన మగధీర మ్యూజిక్ కలిసింది. చాలా మ్యూజిక్లు కలిసాయి. అది మేబీ సినిమా నచ్చకపోవడం వల్ల నాకు అలా అనిపించిందో లేకపోతే నిజంగానే కలిసిందో నాకు తెలియదు. బట్ మ్యూజిక్ మాత్రం అప్ టు ద మార్క్ అస్సలు లేదు. వీళ్ళని అసలు అన్న సినిమా మొత్తంలో ఆయన 5-10 నిమిషాలు ఉంటాడు, అంతకు మించి ఇంకేం లేదు. ఆయన యాక్టింగ్ పెట్టుకొని ఏం లాభం? అంతంత పెద్ద స్టార్ క్యాస్ట్లు పెట్టుకొని ఎంతసేపు ఫోకస్ అంతా సూర్య మీద, విఎఫ్ఎక్స్ మీద, ఇలా చూపించాలి, అలా చూపించాలి, గ్రాండ్ గా ఉండాలి అన్న దాని మీదనే ఉండే తప్ప ఆ పోనీ ఆ గ్రాండ్ గా అయినా మంచిగా ఉందా అంటే ఆ విఎఫ్ఎక్స్ లో కూడా లొట్టలు ఉన్నాయి, ఏం లేదు. కార్తీ ఎంట్రీ చాలా బాగుండే, అదొక్కటి మాత్రం ఆ అమ్మయ్య కార్తీ వచ్చిండి అనిపించింది. కానీ మళ్ళీ అమ్మ దీనికి సెకండ్ పార్ట్ అనిపిస్తుంది వెంటనే, ఎందుకంటే మీకు సెకండ్ పార్ట్ లో ఇంకేం లేదు, కార్తీ ఇంకా సూర్య కొట్టుకోవడం తప్ప. సో ఓవరాల్ గా మాత్రం వరస్ట్ మూవీ. అవుట్ ఆఫ్ 10 1 ఇస్తా నేను, అంతే. అది కూడా నేను సూర్య కోసమే ఆ 1 అంతే.